అనంగనంగనంగనంగా ఒక రాజు ఉన్నాడట, ఒక మంత్రి ఉన్నాడట. అయితే జనాలు ఉన్నారు, అది పెద్ద దర్బారు అట్లా నడుస్తున్నాయి. నడుస్తుంటే ఒకరోజు ఏమైందట, రాజుగారికి ఒక డౌట్ వచ్చిందట. ఆ డౌటు ఈ మంత్రిని అడిగిండట. మంత్రి గారు అన్ని శరీరం అంతా వెంట్రుకలు ఉన్నాయి, అరిచేతుల మాత్రం వెంట్రుకలు లేవు. తల మీద ఉంటాయి, ఇంత అంతా అక్కడక్కడ వెంట్రుకలు ఉంటాయి కదా శరీరంలో కూడా, ఛాతి మీద ఉంటాయి మగవాళ్ళకి. అయితే అరిచేతులు ఎందుకు లేవు అని మంత్రిని అడిగిండట. అంటే మంత్రి ఏమన్నాడట, మరి నాకు కూడా లేవు అని అంటే రాజాయే హట్ అవుతాడు కదా మళ్ళా అని చెప్పిండట. రాజుగారు మీరు దానాలు చేసి 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 మీ అరిచేతుల వెంట్రుకలు మొలవలేదండి అన్నాడట. అనగానే రాజు మస్తు పొగిడి ఇట్లా నన్ను పొగుడుతుండ అనుకొని సంతోషపడ్డాడట. తర్వాత నీ అరిచేతులు చూపి అని మంత్రిని అడిగిండట రాజు. మంత్రి అరిచేతులు చూపించిండట. చూపిస్తే మరి నీకు కూడా లేవు కదా అరిచేతుల వెంట్రుకలు అని అనగానే, మీరు దానం చేసిండ్రు కదా, అవి నాకు తీసుకొని 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 నా చేతిలో కూడా మొలవలేదు అన్నాడట. మరి అందరినీ చూపించమన్నాడు ప్రజల్ని. అలా రాజదర్బార్లు ఉంటారు కదా కొందరు, వాళ్ళని చూపించమంటే వాళ్ళ చేతులకు కూడా వెంట్రుకలు లేవట. మరి వాళ్ళకు కూడా లేవు కదా అంటే, నా లెక్కనే వాళ్ళు కూడా దానం తీసుకొని తీసుకొని వాళ్ళకి ఎవ్వరికి మొలవలేదు రాజా అనగానే రాజు సంతోషపడ్డాడట. ప్రజలందరూ అవును అవును అన్నాడట. అన్నాక ఇంకా కొందరు ఉంటారు కదా వేరే, ఈ సేనాధిపతి, తర్వాత సలహాదారుడు, ఇట్లా కొంతమంది వేరే వాళ్ళు ఉంటారు అన్నట్టు. అయితే వాళ్ళ చేతులు చూపించమన్నాడట. మరి వాళ్ళ చేతిలో కూడా లేవు కదా అంటే, మీరు దానాలు చేస్తున్నారు, మీకు లేవు, మేము పుచ్చుకుంటున్నాం, మాకు లేవు, మీరు విపరీతమైన దానం చేసిండ్రు కదా, మీరు ఉన్నదంతా ఉడగొడుతుందని చెప్పి వాళ్ళు పిసుక్కొని చేతులలో వెంట్రుకలు రాకుండా ఇది రాజా అన్నాడట. అనగానే అందరు వాళ్ళు అయ్యో మా అమ్మకి ఇట్లా అన్నాడు అని అనుకున్నాడు. కానీ రాజు ముందు ఎవ్వరు బయటపడలేదట. అప్పుడు రాజు